నమస్తే, వెల్కమ్ టు 𝗬𝗏 ఆరోగ్య మిత్ర. నేను తేజస్వి. వర్షాకాలం వచ్చేసింది. అనేక రకమైన ఫ్లూస్, కోల్డ్, కాఫ్, ఫీవర్స్ ఇలా చాలా మందికి చూస్తున్నాం మనం. దీనికి తోడు మనకి ఈ టైఫాయిడ్ అని లేకపోతే డెంగ్యూ అని చాలా విపరీతంగా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. సో చాలా ఎక్కువగా వీటితో బాధపడుతున్నారు జనాలు. అండ్ వీటితో పాటు మనకి ఇంకా ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఎంపాక్స్ అనేది బాగా వినిపిస్తుందన్నమాట. సో మంకీపాక్స్ అని దీన్ని అంటారనమాట. సో ఏంటి అసలు ఈ మంకీపాక్స్, ఎలా వస్తుంది, ఎంతవరకు ఉంటుంది, ఎలా తగ్గుతుంది, దీనికి ఏమన్నా ట్రీట్మెంట్స్ ఉన్నాయా, అసలు ఒకరి నుంచి ఒకరికి సోకే వ్యాధి ఇది, ఏమన్నా అసలు దీని లక్షణాలు ఏంటి, మనిషిని ఎంతవరకు తీసుకెళ్తుంది ఇది అనేది చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఎంపాక్స్ యొక్క వ్యాధి లక్షణాలు, చికిత్సలు, నివారణ కోసం మాట్లాడుకోబోతున్నాం. అసలు దీనికోసం మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ డాక్టర్ సునీత నారెడ్డి గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో డాక్టర్ గారు, ముందుగా ఎంపాక్స్ అంటే ఏంటి, అసలు ఎంపాక్స్ అనేది ఎంపాక్స్, మంకీపాక్స్ రెండు ఒకటేనా? సో 1958లో డెన్మార్క్లో ఒక రీసెర్చ్ చేస్తున్నప్పుడు మంకీస్లో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ చూశారు. సో అప్పుడు మంకీపాక్స్ అని చెప్పారు. కాకపోతే తర్వాత రియలైజ్ అయ్యింది ఈ ఇన్ఫెక్షన్ మనకి మనుషులకి ఇన్ఫెక్షన్ రావాలంటే మంకీస్ దగ్గర నుంచి కాదు, రోడెంట్స్ దగ్గర నుంచి, అంటే ఎలుకలు, పందికొక్కులు అట్లా జాతికి చెందిన స్క్విరల్స్, ఇట్లా జంతువుల దగ్గర నుంచి మనకి ఇన్ఫెక్షన్స్ వస్తుంది. సో ప్లస్ WHO ఆల్సో డిసైడెడ్ ఈ వైరసెస్కి ఇట్లా పేర్లు పెడితే ఎవరికి లాభం లేదు, అనవసరంగా అనిమల్స్కి స్టిగ్మా ఉంటుంది. సో ఇట్లా పేర్లు తీసేసి ఎంపాక్స్ అని పెట్టారు. సో మంకీపాక్స్ అన్న ఎంపాక్స్ అన్న రెండు సేమ్. ఫస్ట్ కనిపెట్టింది ఈ వైరస్ గురించి ఒక మంకీలో 1958 ఇన్ డెన్మార్క్. సో అప్పటి నుంచి దీని పేరు మంకీపాక్స్ అన్నారు. ఇప్పుడు మంకీపాక్స్ అనడం మానేసి ఎంపాక్స్ అంటున్నాం. ఆల్ రైట్. అండ్ ఈ ఎంపాక్స్ మనుషులకి ఎలా వస్తుంది మేడం? సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే మనము అనిమల్స్ హ్యూమన్ కాంటాక్ట్ అనేది చాలా ఎక్కువైతుంది. దానికి తోడు క్లైమేట్ చేంజ్ వలన ఈ బ్యారియర్స్ అనేది తగ్గిపోతుంది. అనిమల్ హ్యూమన్ ఇంటరాక్షన్ చాలా ఎక్కువ అవుతుంది. దీనివలన వైరసెస్ ఏదైతే జంతువుల్లో ఉన్నాయో అవి మనుషులకు రావడం ఇట్లా జరుగుతుంది. దీన్ని జూనోటిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఇప్పుడు చాలా ఇన్ఫెక్షన్స్ మనకి H1N1 స్వైన్ ఫ్లూ అని అనేవాళ్ళం. ఇన్ఫ్లుయెన్జా అయినా కానీ, కోవిడ్ అయినా, నిప్పా అయినా, ఈబోలా అయినా, ఇట్లా చాలా ఇన్ఫెక్షన్స్, స్క్రబ్ టైఫస్, లెప్టోస్పైరా, ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మనిషి నుంచి మనిషికి కాకుండా అనిమల్స్ నుంచి హ్యూమన్స్, జంతువుల నుంచి మనుషులకు రావడం చూస్తున్నాం. ఒకసారి కొన్ని లక్షణాల వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ ఏదైతే వైరసెస్ కానీ బ్యాక్టీరియా కానీ జంతువుల్లో నుంచి మనుషులకు వచ్చే ఇన్ఫెక్షన్స్ మనుషుల నుంచి మనుషులు కూడా స్ప్రెడ్ అయ్యేది చూస్తుంటాం. సో ఈ ఎంపాక్స్ అనేది జనరల్గా చూస్తే జంతువుల నుంచి మనుషులకు వచ్చేది. ఇది వరకు చూస్తే మనము హిస్టరీలో చూస్తే ఈ మంకీపాక్స్ అనేది చాలా దశాబ్దాలుగా మనకు తెలుసు. ఈ స్లైడ్ చూస్తే ముందుగా మనకి 1958లో చూసాం ఈ ఇన్ఫెక్షన్ గురించి మనము అనిమల్స్లో. తర్వాత ఇప్పుడు 70-80 సంవత్సరాలుగా చూస్తే కనుక ఇది ముందు ఒక చిన్న పిల్లర్లో చూస్తారు, తర్వాత ఒక అవుట్బ్రేక్ లాగా చూస్తారు, తర్వాత వేరే కంట్రీస్కి పోవడం, యూఎస్కి వెళ్ళడము, యూకేకి వెళ్ళడం, అట్లా అనిమల్స్ తోటి కాంటాక్ట్ మనకి ఎక్కువ పెరుగుతుంది. ప్లస్ ట్రావెలింగ్, ఎక్కడైతే ఒక దేశం నుంచి ఇంకొక దేశం వరకు వెళ్ళేది చాలా ఎక్కువ చూస్తుంటాం. సో ఒక దేశంలో ఉండే జబ్బులు ఇంకొక దేశంలోకి వెళ్తుంటాయి. అట్లా ఇక్కడ యూఎస్కి కానీ, యూకేకి కానీ, అట్లా వేరే కంట్రీస్కి వెళ్ళాయి. కాకపోతే ఇప్పుడు 2002లోనే ఈ ఎంపాక్స్ గురించి WHO చెప్పింది. అప్పుడు మనం కోవిడ్ టైంలో పెద్దగా అటెన్షన్ పే చేయలేదు, అంతగా గమనించలేదు. కానీ అప్పట్లోనే మనకు తెలిసింది
ఒక సేమ్ 𝗳𝗃 పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని చెప్పి ఒక అవుట్బ్రేక్ లాగా WHO రిలీజ్ చేసింది 2002 జూలైలో. అండ్ 2022 to 2023 ఒక అవుట్బ్రేక్ లాగా 𝗳𝗃 అనౌన్స్మెంట్ చెప్పి మళ్ళీ అది క్లోజ్ కూడా చేసింది, ఎందుకంటే అవుట్బ్రేక్ తగ్గిపోయిందని చెప్పేసి. ఆ టైంలోనే మొత్తం ఈ వైరస్ చాలా దేశాలకి స్ప్రెడ్ అయ్యింది. ఇప్పుడు ఈ మ్యాప్లో చూస్తే చాలా చాలా కంట్రీస్కి. అప్పుడు మనకి ఇండియాలో కూడా చాలా ఇన్ఫెక్షన్స్ చూసాం, చాలా అంటే 30. ఈ 30లో కూడా 15 MPOX కేసెస్ కేరళలో చూసాము, 15 MPOX కేసెస్ న్యూఢిల్లీలో చూసాం. మోస్ట్లీ ఈ ఇన్ఫెక్షన్స్ ఫారినర్స్ కానీ లేకపోతే ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళకి కానీ వాళ్ళ క్లోజ్ కాంటాక్ట్స్లో చూసాం. అంత ఈజీగా స్ప్రెడ్ అయ్యే జబ్బు కాదు మనిషి నుంచి మనిషికి. సో అది లాస్ట్ అవుట్బ్రేక్లో మార్చ్ 2024 నుంచి మనకి ఇండియాలో కేసెస్ అయితే కనిపించలేదు. అప్పుడు ఉన్న MPOXకు ఇప్పుడు మనం మాట్లాడే MPOXకు కొంచెం తేడా ఉంది. అది క్లేడ్ 2 ఉండేది అప్పట్లో. ఇప్పుడు మనకు WHO 𝗳𝗃 అని చెప్పింది క్లేడ్ 1B. కొంచెం తేడా ఉంది. క్లేడ్ అంటే ఈ MPOXలో స్లైట్గా డిఫరెంట్ వర్షన్ మ్యూటేషన్స్ జరుగుతుంటాయి. ఈ MPOX మొదట రెండు రకాలు ఉంటాయి, క్లేడ్ 1 క్లేడ్ 2. ముందు ఉండింది క్లేడ్ 2, ఇప్పుడు ఉండేది క్లేడ్ 1లో మళ్ళీ 1B ఇంకొక స్పెసిఫిక్ రకం. క్లేడ్ 2 అంత ఎక్కువ ఈజీగా స్ప్రెడ్ కాదు. క్లేడ్ 1 ఈ 1B స్పెసిఫిక్గా అయితే కనుక ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంది, దాంతో ఎక్కువ మందికి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఈ ఇన్ఫెక్షన్స్ కూడా అనిమల్స్ నుంచి హ్యూమన్స్కి రాకుండా హ్యూమన్స్ టు హ్యూమన్స్ స్ప్రెడ్ అయ్యేదానికి ఎక్కువ లక్షణాలు కనిపిస్తున్నాయి. అది మనకి ఇప్పుడు మేజర్ కన్సర్న్. అనిమల్స్ నుంచి హ్యూమన్స్కి మాత్రమే అయితేనా లిమిటెడ్ స్ప్రెడ్ ఉంటుంది ఆ కొంతమందికి. సో ఈ క్లేడ్ 1B అన్నది మనకి ఎందుకు ఇప్పుడు WHO చెప్పింది ఇది పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని చెప్పేసి, బికాస్ ఇది స్ప్రెడ్ అవుతుంది ఓవర్ మల్టిపుల్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ ముందు 2022 to 2023లో 116 కంట్రీస్ స్ప్రెడ్ అయినది, కానీ అప్పుడు పెద్ద ప్రాబ్లం డెత్ రేట్ కూడా పెద్ద ఎక్కువ లేకుండా ఉన్నింది, మైల్డ్ డిసీజెస్గానే ఉన్నింది. కాకపోతే ఇప్పుడు ఈ 2024లో ఈ క్లేడ్ 1B చూస్తే ఒక DRC అంటే కాంగోలో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఒరిజినేట్ అవుతాయి. ఈ MPOX అన్నది డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, అక్కడే ఒక 22,000 కేసెస్ దాకా చూశారు. అక్కడ కూడా ఇంకోటి గమనించాల్సింది, ఈ 22,000 కేసెస్ అంటే కొంతమందికే టెస్ట్ చేశారు, అందరికీ టెస్ట్ చేయలేదు. సో కొంతమందికే టెస్ట్ చేశారు, వాటిల్లో 22,000 కేసెస్ చూశారు. అండ్ ఓవరాల్ డెత్ రేట్ చూస్తే కనుక మొత్తం కేస్ ఫెటాలిటీ రేట్ అంటారు, ఎంతమందికి టెస్ట్ చేసామో వాళ్ళలో ఎంతమంది చనిపోయారు. ఈ టెస్ట్ చేసిన వాళ్ళలో అరౌండ్ 1,200 పీపుల్ చనిపోవడం జరిగింది. సో అండ్ ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్ మనకి ఈ DRC నుంచి ఆఫ్రికా చూస్తే DRC అనేది కాంగో కొంచెం వెస్ట్ ఆఫ్ ది కంట్రీలో ఉంటుంది, కాంగో బేసిన్. ఆల్మోస్ట్ ఈస్ట్ వరకు వచ్చింది, కెన్యా వరకు వచ్చింది. సో అక్రాస్ ది ఈక్వటోరియల్ రీజియన్ ఆఫ్ ఆఫ్రికా వెళ్ళింది. అండ్ అక్కడే కాకుండా ఇప్పుడు స్వీడన్లో కేసు చూసాం, పాకిస్తాన్లో 4 కేసెస్, థాయిలాండ్లో కేసెస్, ఇట్లా వేరే కంట్రీస్లో కూడా చూస్తున్నాం. సో దీనివల్ల మనకి కొంచెం కన్సర్న్ వచ్చింది, ఎందుకంటే ఇది మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవుతుంది. అండ్ దీనివల్ల ఇంతకుముందు కంటే ఎక్కువ మంది మనుషులు చనిపోతున్నారు. సో ఇది పాండమిక్ అని చెప్పలేదు WHO, ఇట్స్ సంథింగ్ వీ నీడ్ టు వాచ్ ఫర్, కొంచెం గమనించాలి ఏమవుతుంది ఇది అని చెప్పేసి అని అవేర్నెస్ కోసం వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు. ఎస్, చూస్తున్నారు కదండి, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. MPOX వ్యాధి లక్షణాలు, నివారణ మరియు చికిత్సలు అనే టాపిక్ కోసం మాట్లాడుకుంటున్నాం. మీకు దీనిపైన ఎలాంటి డౌట్స్ లేదా క్వశ్చన్స్ లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, మీరు డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అలాగే మేడం, ప్రస్తుతానికి ఇది తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంది మేడం ఇది? MPOX ఇంతవరకు
క్లేడ్ 2 కానీ క్లేడ్ 1 కానీ ఇంతవరకు తెలుగు రాష్ట్రాలలో డయాగ్నోసిస్ జరగలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తే కనుక NCDC నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ గైడ్లైన్స్ ఇచ్చింది మొత్తం. ఎప్పుడు 2022లోనే అప్పుడు 𝗳𝗧𝗧 అని చెప్పి WHO చెప్పినప్పుడే ఇన్స్ట్రక్షన్స్ కానీ ప్రిపరేటరీ మోడ్లోకి వెళ్ళింది. మొత్తం ఇప్పుడు కంట్రీ అంతా చూస్తే వైరల్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబ్స్ అని ఉన్నాయి, VRDL ల్యాబ్స్. ఆల్మోస్ట్ ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నాయి. 35 ల్యాబ్స్ ఉన్నాయి అక్రాస్ ది కంట్రీ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా అరౌండ్ ది రీజియన్. సో వీటి అన్నిట్లోనూ దే ఆర్ ఎక్విప్డ్. ఈ మంకీపాక్స్ ఉన్న లక్షణాలు వాళ్ళకి టెస్ట్ చేయాలంటే కనుక ఫెసిలిటీస్ అయితే తయారు చేసింది. లైక్ ఇంతవరకు మనం చూసింది అయితే కేరళలోను న్యూఢిల్లీలో చూసాం, బయట నుంచి వచ్చినవి. తెలంగాణలో, ఏపీలో ఇంతవరకు తెలుగు రాష్ట్రాలలో మనం ఎంపాక్స్ ఉన్న లక్షణాల వారికి టెస్ట్ చేసి పాజిటివ్ అయిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంతవరకు లేదు. ఇక్కడ మనకి తెలంగాణలో టెస్టింగ్ ఫెసిలిటీ వచ్చేసి గాంధీ మెడికల్ కాలేజ్లో ఉంది. అదే ఏపీలో వచ్చేసి స్విమ్స్ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఈ రెండిట్లో మనకి VRDL ల్యాబ్స్ ఎక్విప్మెంట్ ఉన్నాయి. ఈ మధ్య ఈ కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చి WHO August 14th ఎంపాక్స్ని 𝗳𝗧𝗧 డిక్లేర్ చేసినాక మళ్ళీ NCDC నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా టెస్ట్ చేయాలి, అంత డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ వీఆర్ ప్రిపేర్డ్. ఈ 𝗳𝗧𝗧 అంటే డెఫినేషన్ ఏంటి? పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. ఎందుకు చెప్తారు ఇది? ఈ పబ్లిక్ హెల్త్ రిస్క్ ఈస్ దేర్ టు అదర్ స్టేట్స్. అంటే స్టేట్స్ ఇక్కడ మనము కంట్రీస్ని స్టేట్స్ అంటాం. సో మొత్తం ఇంటర్నేషనల్ స్ప్రెడ్ ఉండేదానికి ఛాన్స్ ఉంది. కోఆపరేషన్ ఉండాలి, ఇంటర్నేషనల్ కోఆర్డినేటెడ్ రెస్పాన్స్ ఉండాలి. కాబట్టి ఈ ఇట్లా WHO డిక్లేర్స్ పర్టిక్యులర్ ఇష్యూస్ 𝗳𝗧𝗧. అండ్ ఇట్లాంటివి మనకి వస్తూనే ఉంటాయి. మోర్ అండ్ మోర్ ఇట్లా అనిమల్ కాంటాక్ట్ పెరుగుతుండే కొద్ది కొత్త ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. అండ్ వీ హ్యావ్ టు డీల్ విత్ దెమ్. అండ్ క్లైమేట్ చేంజ్ వల్ల కూడా చాలా ఇష్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు ఈ వెక్టర్స్ అన్నవి లేని చోట్ల, ఇప్పుడు దోమలు అనుకోండి, కొంచెం వార్మ్ క్లైమేట్ అవసరం. సో మామూలుగా అయితే హిమాలయన్ రీజియన్స్లో దోమలు ఉండకూడదు, ఎందుకంటే అక్కడ చలి ఎక్కువ ఉంటుంది, దోమలు బ్రతకలేవు కాబట్టి. కానీ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల అక్కడ కూడా వేడి అయిందనుకోండి, ఈ దోమలు అక్కడ కూడా వెళ్తాయి. అండ్ అక్కడ కూడా మస్కిటోస్ కానీ డెంగీ కానీ మలేరియా కానీ చికెన్ గన్యా కానీ వచ్చేదానికి ఛాన్స్ ఉంటాయి. సో ఇట్లా మూమెంట్ ఆఫ్ వెక్టర్స్ ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళే కొద్దీ ఈ క్లైమేట్ చేంజ్ తోటి చాలా ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ప్లస్ అనిమల్స్ తోటి హ్యూమన్ కాంటాక్ట్. ఇప్పుడు అర్బన్ స్ప్రాల్, ఇప్పుడు మనము హైదరాబాదే చూడండి, ఒక 20-30 సంవత్సరాలు ఉన్న హైదరాబాద్కి ఇప్పటికీ చాలా తేడా ఉంది. మొత్తం మనము పొలాలు, ఎక్కడ ఇంతకుముందు పొలాలు ఉండే చోట్లకి లేకపోతే ఫారెస్ట్ ఏరియా ఉన్న చోట్లకి సిటీ స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు మనకి పాములు కానీ పక్షులు కానీ అన్నీ మనకి మనం వాళ్ళ స్థలంలోకి వెళ్తాం. సో అనిమల్ కాంటాక్ట్స్ అన్నది ఇంక్రీస్ అవుతుంది. దీనివల్ల మనకి అనిమల్స్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అన్ని హ్యూమన్స్కి వచ్చేదానికి ఛాన్స్ ఉంటాయి. సో ఇట్లాంటి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. బ్యాట్స్, నిపా వైరస్ బ్యాట్స్ వల్ల వస్తుంది. అట్లా ఈ మధ్య ఇంకొకటి ప్రైమరీ అమీబిక్ ఎన్సెఫలైటిస్ అని చూసాము. కేరళలో కూడా, వెస్ట్ బెంగాల్లో కూడా కొన్ని కేసెస్ చూసాం. అగైన్ ఇంతకుముందు దీని గురించి అసలు అవగాహన లేదు, ఇక్కడ వస్తుంది అని చెప్పి ఈ మధ్య కొత్తగా వచ్చిన ప్రాబ్లం. ఎందుకంటే ఈ అగైన్ క్లైమేట్ చేంజ్, వాటర్ చేంజెస్, దీనివల్ల మనకి ఇట్లాంటివన్నీ కొత్త చూస్తుంటాం. రైట్. ఎస్. అలాగే దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి మేడం? ఒకవేళ ఒక వ్యక్తికి వచ్చినప్పుడు దీని లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? సో ఇప్పుడు మనకి ఈ వైరల్ ఎంపాక్స్ రావడానికి కారణం వచ్చేసి ఎక్స్పోజర్ టు అనిమల్స్ కానీ ఆర్ ఆ ఇన్ఫెక్షన్ ఉన్న మనిషితోటి కానీ ఎక్స్పోజర్ తోటి వస్తుంది అన్నమాట. ఎక్స్పోజర్ అనేది మనకి బాడీ ఫ్లూయిడ్స్ తోటి వస్తుంది. సో ఇన్ఫెక్షన్ మనకి 2 రూట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్. ఒకటి డైరెక్ట్ కాంటాక్ట్ ఆర్ కపుల్ ఆఫ్ రూట్స్.
కాంటాక్ట్ సిగ్నిఫికెంట్ కాంటాక్ట్ ఉండాలి మనిషికి ఆ ఇన్ఫెక్షన్ ఉన్న మనిషితోటి ఇంకొక మనిషికి సిగ్నిఫికెంట్ కాంటాక్ట్ ఉండాలి ఆర్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ రూట్ కూడా ఒకటి ఉంది దీంతో ఆర్ దగ్గితే డ్రాప్లెట్స్ తోటి. కానీ దగ్గితే డ్రాప్లెట్స్ తోటి అంత ఈజీగా స్ప్రెడ్ కాదు, కొంచెం ఇవి లార్జ్ డ్రాప్లెట్స్ ఉంటాయి. ఈ వైరస్ అనేది DNA వైరస్, కొంచెం చాలా పెద్ద వైరస్, ఇట్స్ 220 జీనోమ్స్ ఇన్ దట్. సో అంత ఈజీగా స్ప్రెడ్ కాదు అండ్ బై రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ సిగ్నిఫికెంట్ కాంటాక్ట్ ఉండాలి. సో ఈ 3 ప్రైమరీ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ మదర్ టు చైల్డ్, గర్భంలో కానీ ఆఫ్టర్ డెలివరీ డ్యూరింగ్ డెలివరీ కానీ యూ కెన్ ట్రాన్స్మిట్. సో ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ ఈ జబ్బు వస్తే లక్షణాలు ఏంటి? జనరల్గా ర్యాష్ అనేది మెయిన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ దీంట్లో. ఆ ర్యాష్ అనేది ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ చికెన్ పాక్స్ లాగా ఉండొచ్చు, కానీ కొంచెం డిఫరెంట్. ఎందుకంటే ఇది చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ ఇవన్నీ సిమిలర్ ఫ్యామిలీ పాక్స్ వైరసెస్ అంటాం, 𝗧𝗦𝗔𝗧 ఒకే ఫ్యామిలీకి చెందిన వైరసెస్. సో కాకపోతే కొంచెం తేడా ఉంటుంది. ఈ ర్యాష్ చికెన్ పాక్స్తో కంపేర్ చేస్తే ర్యాష్ అనేది కూడా ఓకే ర్యాష్ ఉంటుంది. ర్యాష్తో పాటు ఫీవర్, హెడేక్, బాడీ ఏక్స్ ఇట్లా కామన్ సిమ్టమ్స్ అన్నమాట. సో కంపల్సరీ ర్యాష్ దాంతోపాటు ఫీవర్ కానీ, హెడేక్ కానీ, బాడీ ఏక్స్ కానీ, లింఫ్ నోడ్స్ పెద్దగా కావడం, అంటే లింఫ్ నోడ్స్ పర్టికులర్గా నెక్లో కానీ గజ్జల్లో కానీ ఉండే లింఫ్ నోడ్స్ కొంచెం పెద్దగా కావడం, ఇవి చూస్తుంటాం. మేజర్ ఇవి ఉంటాయి. ర్యాష్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ 2-3 డేస్కి లక్షణాలు మారుతూ ఉంటుంది. మొదట్లో కొంచెం ఫ్లాట్గా ఉండే ర్యాష్ ఉంటుంది, తర్వాత కొంచెం ఎలివేటెడ్గా ఉండే ర్యాష్ ఉంటుంది, తర్వాత అవి ఫ్లూయిడ్ ఫిల్డ్ వెసికల్స్ అంటాం, చికెన్ పాక్స్ లాగా కొంచెం దాంట్లో నీరు ఉండి, తర్వాత అదే కొంచెం పస్ ఫిల్ అయ్యి ఉంటుంది, తర్వాత స్కాబ్ ఫామ్ అవుతుంది. ఇది ఒక్కొక్క ఫేస్ ఒక లక్షణం నుంచి ఒక లక్షణం ర్యాష్ మారడానికి జనరల్గా ఒక 3-4 రోజులు కూడా పట్టచ్చు. సో అది ఒక డిస్టింగ్విషింగ్ ఫీచర్ మిగిలిన ర్యాష్ తోటి మిగిలిన జబ్బులతోటి కంపేర్ చేస్తే కనుక. దిస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్. సో ర్యాష్ విత్ ఫీవర్, హెడేక్, బాడీ ఏక్స్, లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్. ఎస్ ఎస్ చూస్తున్నారు కదండి ఎంపాక్స్ వ్యాధి లక్షణాలు, చికిత్సలు, నివారణ. సో ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి క్వశ్చన్స్ లేదా డౌట్స్ లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట మీరు. అండ్ అదేవిధంగా ఇది ఎంతవరకు ప్రమాదకరం మేడం? ప్రమాదకరం అయింది అని వింటున్నాము, ఎంతవరకు ప్రమాదకరం ఇది? సో ఇంతకుముందు చూస్తే ఈ ఎంపాక్స్ అన్నది అంత పెద్ద మనుషులకి హాని చేసే చంపేలాగా ఉండేది కాదు. ఇప్పుడు ఈ మధ్య ముందు ఎక్కువ చూసినది మనం క్లేడ్ 2. ఈ క్లేడ్ 1B అనేది అయితే కొంచెం ఎక్కువనే కాంప్లికేషన్స్ చూస్తున్నాము. పర్టికులర్గా ఎవరికి చూస్తున్నాము కాంప్లికేషన్స్? ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, HIV ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఎక్కువ మనం చూసింది ఆఫ్రికాలో HIV కూడా ఎక్కువ ఉంటుంది. సో HIV ఉన్న వాళ్ళకి కూడా కాంప్లికేషన్స్ చూస్తున్నాం. కాంప్లికేషన్స్ ఇంకా ఏమేమి చూస్తున్నామంటే కెరటైటిస్, చూపు పోతుంది, కంట్లో ఉండే పొర మీద ఈ ఇన్ఫెక్షన్ వచ్చి చూపు అఫెక్ట్ అవుతుంది, అట్లా కాంప్లికేషన్స్ చూస్తున్నాం. లంగ్స్లో స్ప్రెడ్ అయ్యి లంగ్ నిమోనియా లాగా, లేకపోతే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ చూస్తున్నాం. లేకపోతే ఈ స్కిన్ మీద ర్యాష్ ఏదైతే ఉందో అది ఇన్ఫెక్ట్ అయ్యి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ చూస్తున్నాం. సీరియస్ కాంప్లికేషన్స్ కూడా చూస్తాం, లివర్ ఎఫెక్ట్ కావడం కానీ, హార్ట్ ఎఫెక్ట్ కావడం కానీ, ఇంకా సీరియస్ వచ్చేసి ఎన్సెఫలైటిస్ ఆర్ బ్రెయిన్ మెనింజైటిస్, బ్రెయిన్లో ఎఫెక్ట్ అవ్వడం. ఇది ఈ హార్ట్ బ్రెయిన్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా రిస్క్ ఆఫ్ డెత్ డెఫినెట్గా ఉంటుంది. సో యా. ఎస్ సార్. అండ్ ఈ ఎంపాక్స్ అనేదానికి వ్యాక్సిన్ ఏమన్నా అందుబాటులో ఉందా మేడం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో? సో వ్యాక్సిన్ అనేది యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తేజస్వి. ఇప్పుడు ఎంపాక్స్ కానీ స్మాల్ పాక్స్ కానీ,
స్మాల్ పాక్స్ అంటే అమ్మవారు, చికెన్ పాక్స్ కాదు. మనకి ఈ కాలంలో చాలామందికి తెలిసిండదు, పెద్దమ్మవారు అనేవాళ్ళు ఒకప్పుడు. దానికి అది ఇరాడికేట్ చేసాం స్మాల్ పాక్స్ని. దానికి అందరికీ వ్యాక్సిన్ ఇచ్చిన్నారు. అది ఇరాడికేట్ అయింది కాబట్టి వ్యాక్సిన్ ఇవ్వడం కూడా మానేసాం 1979లో. సో ఎవరైతే అంతకుముందు పుట్టారో వ్యాక్సిన్ తీసుకున్న టైం ఫ్రేమ్లో బిఫోర్ 1979 వాళ్ళకైతే ఇప్పటికే అబౌట్ 85% ప్రొటెక్షన్ ఇంకా ఉంది అనుకుంటున్నారు. ఆ తర్వాత పుట్టిన వాళ్ళకి వ్యాక్సిన్ ఎవరికైతే ఇవ్వలేదో వాళ్ళకైతే రిస్క్ ఉంది అని. ఇప్పుడు స్మాల్ పాక్స్ అన్నది దీనిలాగానే ఫీవర్ వచ్చేది, ఇట్లా ర్యాష్ వచ్చేది. ఈ ర్యాషెస్ స్మాల్ పాక్స్ కానీ మంకీ పాక్స్ కానీ అట్లే ర్యాష్ మీద స్కాబ్ అనేది ఫామ్ అయ్యి అది అట్లే స్కార్ లాగా మిగిలిపోతుంది. అండ్ స్మాల్ పాక్స్లో కూడా చాలామంది చనిపోయేవాళ్ళు. అది వెరీ వెరీ సీరియస్ ఇన్ఫెక్షన్ అనమాట. సో దానికి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకందరికీ చాలా మటుకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎంపాక్స్కి తగ్గ వ్యాక్సిన్ కూడా ఉంది, కానీ అందరికీ ఇవ్వాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే ఈ స్ప్రెడ్ అంత ఎక్కువ లేదు, ఫస్ట్ అందరికీ రిస్క్ లేదు. సో ఇప్పటికైతే అందరికీ ఇవ్వము. ఇంకొకటి, ఈ మంకీ పాక్స్ అన్నది మనకి ఎక్స్పోజర్ వచ్చిందనుకోండి, మనకి వెంటనే సిమ్టమ్స్ కూడా డిసీజ్ రావట్లేదు. ఇన్క్యుబేషన్ పీరియడ్ అని ఉంటుంది. మనకి బాడీలో ఆ వైరస్ ఎక్స్పోజర్ ఎప్పుడు జరిగిందో అప్పటి నుంచి మనకి జబ్బు ఎన్ని రోజులు పడుతుంది, దాన్ని ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటారు. ఎంపాక్స్కి ఇన్క్యుబేషన్ పీరియడ్ జనరల్గా 10 to 14 days ఉంటుంది. షార్టెస్ట్ ఇస్ 5 days సో ఫార్, లాంగెస్ట్ 21 days వరకు చూసారు. బట్ యావరేజ్ అయితే 10 to 14 days. ఈ వ్యాక్సిన్ ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు? హై ఎండమిక్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, లైక్ కాంగో ఏరియాలో ఎక్కువ ఉంది అక్కడ ఇవ్వచ్చు. కానీ వరల్డ్ వైడ్ అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో వరల్డ్ వైడ్ ఎక్కడ ఇస్తున్నారు? పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్గా. ఎందుకంటే నాకు ఎక్స్పోజ్ అయినాక కూడా ప్రివెంట్ చేసేదానికి టైం ఉంది. ఓకే, అది కూడా అందరికీ అవసరం లేదు. ఎవరికైతే ఆ హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉందో, HIV ఉన్న వాళ్ళకి కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళకి డెఫినెట్గా అవసరం. సో అందరికీ అవసరం లేదు ఎంపాక్స్ వ్యాక్సిన్. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ లాగా ఇవ్వచ్చు. కానీ ఎవరికైతే ఎక్స్పోజర్ ఎక్కువ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెర్చ్ చేస్తున్నాను ఎంపాక్స్ గురించి ల్యాబ్లో కూర్చొని, సో నాకు కాన్స్టెంట్ ఎక్స్పోజర్ ఉంటుంది, అట్లాంటి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. సో ఈ ఎంపాక్స్ వ్యాక్సిన్ ఇప్పుడైతే మనకి ఇండియాలో లేదు. ప్రిపరేషన్కి ఐ థింక్ ఇప్పుడు సీరం ఇన్స్టిట్యూట్ హ్యాస్ కమ్ ఫార్వర్డ్ వ్యాక్సిన్ తయారు చేయడానికి. ఆ వ్యాక్సిన్ తయారు చేయాల్సిన వైరస్ కూడా మనకి NIV వాళ్ళ దగ్గర ఉంది. సో వ్యాక్సిన్ తయారు చేయొచ్చు. ఈ వ్యాక్సిన్ తయారు చేసి ఇప్పుడు ఉన్నదైతే కనుక ఇప్పుడు కొన్ని కంట్రీస్లో ఉంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో అయితే ఎంపాక్స్కి వ్యాక్సిన్ ఉంది. సో ఇప్పుడున్న వ్యాక్సిన్కి అయితే 2 doses తీసుకోవాలి 4 weeks అపార్ట్. ఒక డోస్ తోటి సుమారుగా ఇమ్యూనిటీ వస్తుంది, 2 doses తీసుకుంటే ఇమ్యూనిటీ ఇస్ బెటర్. సో ఇప్పుడు మనకి అగైన్ ఇండియాలో వ్యాక్సిన్ లేదు. వ్యాక్సిన్ ఈస్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ, ఇట్స్ అవైలబుల్. అండ్ ఇవ్వడం కూడా ఎక్కువ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ లాగా ఇస్తున్నారు. ఓకే. అండ్ అదేవిధంగా ఈ ఎంపాక్స్ని ఎలా నిర్ధారించాలి మేడం? అంటే ప్రజెంట్ దీనికి ఉన్న మేజర్ ట్రీట్మెంట్స్ ఏంటి? సో ట్రీట్మెంట్స్ అందరికీ ఓకే. ఇప్పటికి కూడా ఎంపాక్స్ అనేది రిలేటివ్లీ మైల్డ్ ఇన్ఫెక్షనే. అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఇండియాలో కూడా. కేరళలో కానీ 30 cases లాస్ట్ అవుట్బ్రేక్లో చూసాము. వాళ్ళల్లో కూడా ఒక పేషెంట్కి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వలన చనిపోయారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చి బాగయ్యారు. సో జనరల్గా డయాగ్నోసిస్ చేయొచ్చు అండ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి సపోర్టివ్ ట్రీట్మెంట్ అండ్ కీపింగ్ దెమ్ ఇన్ ఐసోలేషన్ ఫెసిలిటీస్.
ఈ జబ్బుకి ఇప్పుడు మనకి గవర్నమెంట్ అసైన్ చేసింది ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పేసి. ఒక్కొక్క స్టేట్లోనూ ఒక్కొక్క సెంటర్ ఐడెంటిఫై చేశారు. అట్లా మనకి ఇప్పుడు తెలంగాణకి గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఒక సెంటర్ అయితే, ఇప్పుడు ఆంధ్రాలో స్విమ్స్ ఒక సెంటర్ అనుకోవచ్చు. సో ఇట్లా సెంటర్స్ ఉన్నాయి. సో ట్రీట్మెంట్ వచ్చేసి సపోర్టివ్ ట్రీట్మెంట్, డిహైడ్రేషన్ రాకుండా ఫ్లూయిడ్స్ ఇవ్వడము, ర్యాష్కి ఇచ్చింగ్ లేకుండా సపోర్టివ్ ట్రీట్మెంట్, జ్వరంకి పారాసిటమాల్ ఇవ్వడము, ఇట్లాంటివి. స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ యాంటీవైరల్స్ కూడా ఉన్నాయి. ఈ యాంటీవైరల్స్ జనరల్గా వాడాల్సిన అవసరం లేదు. దర్ ఇస్ అ స్పెసిఫిక్ యాంటీవైరల్ ఫార్ ఎంపాక్స్. అది కూడా మనకి అందరికీ వాడాల్సిన అవసరం లేదు. యాంటీవైరల్ కూడా మనకి రెసిస్టెన్స్ డెవలప్మెంట్ ఆల్రెడీ చూస్తున్నాం అనమాట. సో జనరల్గా అది వాడము. మనకి ఇండియాలో సిడాఫివిర్ ఇస్ అవైలబుల్ ఇఫ్ యూ రియల్లీ నీడెడ్ ఇట్, చాలా సివియర్గా ఉంటే జబ్బు. అది కూడా జనరల్గా వాడడం, ఎందుకంటే మనకి దాంట్లో కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మందు వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్, కిడ్నీ డ్యామేజ్ అవ్వడం కానీ, బోన్ మ్యారో సప్రెషన్, అట్లా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో జనరల్గా వాడాల్సిన అవసరం లేదు. ఈ సిడాఫివిర్ అన్నదానికి ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేదానికి ఇంకొక మందు కూడా ఐడెంటిఫై చేశారు, కానీ ఇండియాలో మనకి అవైలబిలిటీ లేదు, బ్రిన్సిడాఫివిర్ అని చెప్పేసి. అది కూడా వాడచ్చు. ఇంకొకటి వచ్చేసి వరల్డ్ వైడ్ ఉన్నవి చెప్తున్నాను, మనకి ఇప్పటికైతే లేవు ఈ మందులన్నీ. ఇమ్యూన్ గ్లోబులిన్, వ్యాక్సినియా ఇమ్యూన్ గ్లోబులిన్, అంటే ఇప్పుడు స్మాల్ పాక్స్ థ్రెట్ ఉందని చెప్పేసి మనకి ఇమ్యూన్ గ్లోబులిన్ తయారు చేసి పెట్టారు కొన్ని కంట్రీస్లో. స్మాల్ పాక్స్ ఇప్పుడు మనకి ఇరాడికేట్ అయింది, కానీ యాజ్ అ బయోలాజికల్ థ్రెట్ అక్రాస్ ద నేషన్స్ అవ్వచ్చు అని చెప్పేసి దే వాస్ అ ఫియర్. సో దానివల్ల తయారు చేసి, దానికి ప్రివెన్షన్గా తయారు చేసిన ఇమ్యూన్ గ్లోబులిన్ అంటారు, ఇది వ్యాక్సిన్ ఇమ్యూన్ గ్లోబులిన్. ఆ ఇమ్యూన్ గ్లోబులిన్ కూడా ఇవ్వచ్చు. ఇవి కొన్ని మొడాలిటీస్, కానీ ప్రైమరీ ట్రీట్మెంట్ వచ్చేసి సపోర్టివ్ ట్రీట్మెంట్ అనమాట. ఆల్ రైట్. ఎస్, చూస్తున్నాం కదండి ఎంపాక్స్ వ్యాధి లక్షణాలు, చికిత్సలు మరియు నివారణ. సో దీని మీద చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇన్ఫర్మేషన్ లేక కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళకి నేను చెప్తున్నాను, ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదా డౌట్స్ ఉన్నా మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు మీరు. అండ్ అదేవిధంగా మేడం, ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఎంతవరకు ప్రాణాపాయం నుంచి మనం తప్పించుకోవచ్చు అంటారు? సో అగైన్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఆల్రెడీ చాలామంది తీసుకొని ఉంటారు, ఓల్డర్ పీపుల్, 1979 కంటే ముందు పుట్టిన వాళ్ళకి. మీరు చెక్ చేసుకోవచ్చు, స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి అందరికీ యూజువల్గా ఎడం చేయి మీద ఇచ్చింటారు, అది ఒక స్కార్ లాగా ఫామ్ అయి ఉంటుంది చేయి మీద. సో మీకు ఆ స్కార్ ఉంటే కనుక అది మీరు డెఫినెట్గా స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ తీసుకున్నట్లే అని. రెండిటికి స్కార్స్ వస్తాయి. ఒకటి బీసీజీకి ఒక స్కార్ వస్తుంది, స్మాల్ పాక్స్ వ్యాక్సిన్కి ఒక స్కార్ వస్తుంది. ఈరోజు కూడా అందరికీ బీసీజీ వ్యాక్సిన్ ఇస్తారు. సో అది ఆ స్కార్ ఆ మచ్చ అందరికీ ఉంటుంది. కానీ స్మాల్ పాక్స్ ఇచ్చిన వాళ్ళకి రెండు స్కార్స్ ఉంటాయి. సో మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఆల్రెడీ తీసుకున్నారా లేదా అని చెప్పేసి. స్మాల్ పాక్స్ తీసుకున్న వాళ్ళకి 85% ప్రొటెక్షన్ ఉంది ఈ ఎంపాక్స్ వ్యాధి నుంచి. ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక ఈ ఎంపాక్స్ ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో వరల్డ్ వైడ్ కూడా ఎక్కువ మంది యంగ్స్టర్సే ఉంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ 1980s 90s ఇది ఎక్కువ వ్యాపించడానికి కారణం కూడా అప్పుడు స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఇవ్వడం స్టాప్ చేశాకనే అని కూడా ఒక ఆలోచన ఉందన్నమాట. సో ఇది ఆఫ్రికాలో ముందు చూస్తే ఎక్కువ చిన్నపిల్లలు వాళ్ళకు ఉండేది. ఈ మధ్య కాలంలో కొంచెం పెద్దవాళ్ళకు కూడా వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళకు కూడా కొందరికి వ్యాక్సిన్ అందిండకపోవచ్చు, స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అందిండకపోవచ్చు కాబట్టి. సో వ్యాక్సిన్ ఎస్ ఇట్ ఈస్ ప్రొటెక్టివ్. ఎంపాక్స్ వ్యాక్సిన్ ఇప్పుడు ఇస్తే కనుక ఇట్ ఈస్ వెరీ వెల్ ప్రొటెక్టివ్ ఇప్పుడు కూడా. సో అగైన్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అండ్ ఎంపాక్స్ వ్యాక్సిన్ బోత్ ఆర్ ప్రొటెక్టివ్ ఫర్ దిస్. ఓకే. అండ్ ఈ ఎంపాక్స్ని ఏ పరీక్షలు చేయడం ద్వారా అంటే నిర్ధారించవచ్చు అంటారు? ఇప్పుడు అప్పట్లో కరోనాకి కొన్ని కిట్ల ద్వారా నిర్ధారించేవాళ్ళు, ఇప్పుడు దీనికి ఎలా నిర్ధారించవచ్చు అంటారు? సో రెండు విధాలుగా టెస్ట్ చేస్తారు. ఒకటి వచ్చేసి పీసీఆర్ బేస్డ్ టెస్ట్, అంటే దానికి డిఎన్ఏ ఐడెంటిఫై చేయడము.
రెండు వచ్చేసి సీరలాజికల్ టెస్ట్ అంటారు, యాంటీజెన్ యాంటీబాడీ టెస్ట్లు అంటారు వీటికి. ఇప్పుడు మెయిన్ ఇప్పుడు సీరలాజికల్ టెస్ట్ ఇంకా కొంచెం మనకి NIVలో దే వర్క్డ్ ఆన్ ఇట్. యాంటీజెన్ యాంటీబాడీ బేస్డ్ టెస్ట్ ప్లాట్ఫామ్ అయితే తయారు చేశారు. ఇట్స్ నాట్ యెట్ అవైలబుల్ ఫర్ రొటీన్ యూస్. అండ్ PCR బేస్డ్ టెస్ట్ కూడా ఉన్నాయి. ఈ PCR బేస్డ్ టెస్ట్ వచ్చేసి కొన్ని విధాలుగా టెస్ట్ చేస్తారు. ఒకటి బ్లడ్లో టెస్ట్ చేయొచ్చు. రెండు ఏదైతే ర్యాష్ ఉందో, ఆ స్కార్ ఉందో, ఆ స్కాబ్ ఉందో, వీటన్నిటి మీద టెస్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పటి వరకు మనకు అర్థమైంది వచ్చేసి ఈ బ్లడ్లో ఈ వైరస్ కనిపిస్తుంది. రెండు ఈ ర్యాష్ ఉంటే దాంట్లో ఫ్లూయిడ్ ఉంటుంది కదా, ఆ ఫ్లూయిడ్లో కూడా వైరస్ కనిపిస్తుంది. ప్లస్ ఆ వైరస్ ఆ ఫ్లూయిడ్ ఉన్నది బాగా అయ్యేటప్పుడు స్కాబ్ ఫామ్ అవుతుంది. ఆ స్కాబ్లో కూడా ఈ వైరస్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ వైరస్ ఆల్మోస్ట్ ఆ స్కాబ్ పడిపోయేంత వరకు కూడా కనిపిస్తుంది. సో ఈ ఇన్ఫెక్షన్ ఎవరికైనా వస్తే మనము ఐసోలేషన్లో పెడతాం మామూలుగా, ఇంకొకరికి స్ప్రెడ్ కాకుండా ఉండేదానికి. ఇక్కడ మనకి చాలా రోజులు ఐసోలేషన్ పెట్టాల్సింది వస్తుంది. ఎందుకంటే ఆ స్కాబ్ అంతా పడిపోయి హెల్దీ స్కిన్ వచ్చేంత వరకు ఐసోలేషన్లో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కేసెస్ ఆల్రెడీ చూసాం కదా, వాటిల్లో కొందరిని టెస్ట్ చేశారు, ఈ ఫ్లూయిడ్స్ కానీ ఈ స్కాబ్స్ కానీ. ఆల్మోస్ట్ ఎవ్రీ 48 hours PCR చేసుకుంటూ పోతున్నారు. స్కాబ్ పడిపోయేంత వరకు కూడా PCRలో DNA చూస్తూ ఆ స్కాబ్లో DNA చూస్తున్నాం. సో ఇప్పటికైతే ఐసోలేషన్ ఎక్కువ రోజులు పెట్టాల్సింది వస్తుంది అనమాట. ఓకే. అండ్ ఒక్కసారి ఈ వ్యాధి వస్తే అసలు అంటే తగ్గే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే కంటిన్యూ అవుతూనే ఉంటుందా? ఈ ఇన్ఫెక్షన్ తోటి చాలా మంది అయితే బాగా అయిపోతారు, మోస్ట్లీ బాగా అయిపోతారు. కాబట్టి ఆ మచ్చలు అయితే ఉండిపోతాయి. ఆ స్కిన్ మీద ఏది మచ్చలు ఉన్నాయో ఆ మచ్చలన్నీ అట్లే ఉండిపోతాయి. అది తప్ప అందరూ బాగా అవడం అయితే బాగా అవుతారు. కాకపోతే ఇష్యూ వచ్చేసి ఈ క్లేడ్ 1B అనే దాంతో కాంప్లికేషన్స్ కూడా ఎక్కువనే చూస్తున్నాము. దాదాపు 1200 మంది దీనివల్ల చనిపోయారు అంటున్నాం కదా. సో ఎస్, కానీ 1200 మంది డినామినేటర్ మనకు తెలియదు, ఎంతమందికి ఇన్ఫెక్షన్ వచ్చింది అనేది తెలియదు. ఎందుకంటే అందరికీ టెస్ట్ చేయలేదు. 22,000 people were tested, కానీ అందరికీ టెస్ట్ చేయలేదు. ఆ లెక్కన ఈ టెస్ట్ చేసిన వాళ్ళని చూస్తే కూడా అబౌట్ 3 to 5% కేస్ ఫెటాలిటీ రేట్ అనుకోవచ్చు. అంటే ఛాన్స్ ఆఫ్ డెత్ ఇస్ అబౌట్ 3 to 5% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ టెస్టెడ్. సో ఎస్, ఈ జబ్బు అంత ఈ జబ్బుతోటి చనిపోయేదానికి ఛాన్స్ ఉంది. ఇది కంపేర్ చేస్తే మనకి కోవిడ్ సీరియస్గా ఉన్నప్పుడు కూడా అబౌట్ 2 to 3% ఛాన్స్ ఆఫ్ డెత్. అక్కడ మనకి చాలా లక్షల్లో ఎక్కువ మంది మనుషులు ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది చనిపోవడం చూసేవాళ్ళం. ఇక్కడ మనకి అంత నెంబర్స్ ఉండవు, అంత నెంబర్స్ రావు కూడా. కోవిడ్ లాగా చూస్తే అది కూడా పాండమిక్, ఆ ఇన్ఫెక్షన్ చాలా మందికి స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే మనిషి గాలిలో రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ వల్ల కానీ ఎయిర్ బార్న్ కానీ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ అంత ఈజీగా స్ప్రెడ్ అవ్వదు, బాగా క్లోజ్ కాంటాక్ట్ ఉండాలా ఆర్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ ఉంటుంది. సో అంత ఈజీగా స్ప్రెడ్ కాదు కాబట్టి ఎక్కువ మంది చనిపోతారు అని అనుకోవట్లేదు. దాని విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. సో మన ప్రిపరేషన్స్ కూడా అప్రోప్రియేట్గా ఉండాలి, మనకు నెంబర్స్ అంత ఎక్కువ రావు. ఓకే. అంటే అక్కడికి ఇక్కడికి అంటే బాడీలో ఇమ్యూనిటీ తేడా అవడం వల్ల, అంటే అటు సైడ్ ఎక్కువ డెత్ రేట్ ఉండడం ఇక్కడ లేకపోవడం వల్ల ఏంటి రీజన్ అసలు మేడం? మనకి అంటే మీరు అడిగేది ఆఫ్రికాలో ఎక్కువ మంది చనిపోయారు, ఇక్కడ ఎందుకు? ఇన్ఫెక్షన్ ఏదైనా మనకి ఉంటే దానివల్ల కాంప్లికేషన్స్ చూస్తాం, కానీ మనకి ఇన్ఫెక్షన్ రావడమే ఛాన్స్ తక్కువ ఎంపాక్స్లో. కానీ అట్లా అని చెప్పి అజాగ్రత్తగా ఉండకూడదు. ఇవన్నీ మనం చేసేది జాగ్రత్తగా ఉండడానికి, మనకు అవగాహన పెంచుకునేదానికి, సో దట్ స్ప్రెడ్ అనేది తగ్గించుకునేదానికి. ఇది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వాలంటే క్లోజ్ కాంటాక్ట్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం,
స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, జస్ట్ హ్యాండ్ షేక్ తోటి కాదు బట్ ప్రొలాంగ్డ్ కాంటాక్ట్. ఇక్కడ ఈజ్ ఇట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఈజ్ ఇట్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఆర్ కాంటాక్ట్. అండ్ ఇంతకుముందు అయితే MSM మెన్ సెక్స్ విత్ మెన్ గ్రూప్లో ఎక్కువ చూసేవాళ్ళం ఈ ఇన్ఫెక్షన్. ఇప్పుడు హెట్రోసెక్షువల్ ట్రాన్స్మిషన్ కూడా చూస్తున్నాము క్లేడ్ 1Bలో. అట్లా ఈ స్కిన్ లీషన్స్ తోటి కాంటాక్ట్ ఉండాలా, ప్రొలాంగ్డ్ కాంటాక్ట్ ఉండాలా, నాట్ అ క్యాజువల్ కాంటాక్ట్. సో అంత ఈజీగా స్ప్రెడ్ కాదు. నీకు ఇప్పుడు మనం ఈ రూమ్లో ఒకే రూమ్లో మనం ఇద్దరం ఉన్నా కానీ అంత ఈజీగా స్ప్రెడ్ కాదు. షేక్ హ్యాండ్ చేసుకున్నా కానీ స్ప్రెడ్ కాదు. ప్రొలాంగ్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండాలి. అది అంత ఈజీగా అందరికీ ఉండదు. సో అన్లెస్ యువర్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ యూ విల్ నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అ క్లోజ్ కాంటాక్ట్. లిటరలీ స్పౌసెస్కి ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో అంత ఈజీగా స్ప్రెడ్ కాదు కాబట్టి ఎక్కువ మందికి రాదు జబ్బు. ఎక్కువ మందికి జబ్బులు ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ మంది చనిపోరు. ఇట్స్ జస్ట్ ఎక్స్ట్రాపోలేషన్. కానీ ఒక జబ్బు 1,00,000 మందికి వస్తే 1% డెత్ రేట్ అన్నా కానీ 1000 మంది చనిపోతారు. ఇక్కడ ఒక జబ్బు 1000 మందికి వస్తే 1% అంటే ఒకరే చనిపోతారు. ఓకే. సో అంత ఈజీగా స్ప్రెడ్ కాదు కాబట్టి ఎక్కువ మంది చనిపోరు అంటున్నాను. ఆల్ రైట్. ఎస్, చూస్తున్నారు కదండి, ఎంపోక్స్ వ్యాధి లక్షణాలు, నివారణ మరియు చికిత్సల కోసం మాట్లాడుకుంటున్నాం మనం. అలాగే మీకు డౌట్స్ ఉంటే కాల్ చేయండి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి. అండ్ మీకు నెంబర్స్ 2 కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి, ఒకసారి కాల్ చేయండి. మేడం, ఇది ప్రెగ్నెంట్ విమెన్లో డెవలప్ అయినప్పుడు బేబీకి ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? ఈ వైరస్ తోటి ఒక ఇష్యూ వచ్చేసి ప్రెగ్నెన్సీలో గర్భంలోనే బిడ్డకి ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. దానివల్ల కాంప్లికేషన్స్ కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా డెలివరీ టైంలో కూడా ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే డెలివరీ ప్రాసెస్ టైంలో కూడా బేబీకి ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఏమేమి కాంప్లికేషన్స్ అన్నదంతా ఇంకా టైం తోటి తెలుస్తుంది. కానీ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ ఫ్రమ్ మదర్ టు చైల్డ్. దానివల్ల అబార్షన్స్ రావడము, మిస్క్యారేజెస్ రావడము ఇట్లాంటివి చూస్తుంటాం. ఆల్ రైట్. అంటే ఈ మంకీ పాక్స్ వచ్చిన టైంలో, అంటే ఎంపాక్స్ వచ్చిన టైంలో మనం మీట్ తినడం అనేది ఎంతవరకు శ్రేయస్కరం అంటారు? సో మనకి ఈ ఇన్ఫెక్షన్కి కారణం వచ్చేసి కాంటాక్ట్ విత్ అనిమల్స్ అంటున్నాం. దానికి కాంటాక్ట్ వచ్చేసి ఇన్ఫెక్టెడ్ అనిమల్ తోటి ఉండాలి, మనకి అన్కుక్డ్ ఉండాలి. సో జనరల్గా మనం కుక్ చేసుకొని తినేటప్పుడు మీట్ తోటి ఏమీ ప్రాబ్లం రాకూడదు. అండ్ ఇంకొకటి, ఇది ఇండియాలో ఇప్పుడు అనిమల్స్ తో వచ్చే ఇన్ఫెక్షన్ కాదు ఇది. ఇప్పుడు మనకి ఇండియాలో ఏదైతే ఈ 30 కేసులు ఉన్నా కానీ హ్యూమన్ టు హ్యూమన్ వచ్చిన కేసులు మాత్రమే. అనిమల్స్ దగ్గర ఈ ఇన్ఫెక్షన్ లేదు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. మన ఇండియా వరకు అయితే కనుక వీ డు నాట్ హ్యావ్ టు వరీ మీట్ తినడం తోటి ఇన్ఫెక్షన్ వస్తుంది, ఆర్ మీట్ వాష్ చేసేటప్పుడు కానీ, హ్యాండిల్ చేసేటప్పుడు కానీ, మీట్ కట్ చేసేటప్పుడు కానీ ఏమైనా వస్తుంది అనుకోవడం, భయపడడం పక్కన పెట్టేసి భయపడాల్సిన అవసరం లేదు. బికాస్ ఇది ఖచ్చితంగా ఇప్పుడు వాట్ ఎవర్ మనకు సంబంధించిన వరకు ఇట్స్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ వరకే. ఓకే. అండ్ అంటే దీని ఎఫెక్ట్ లైఫ్ లాంగ్ ఉంటుందంటారు? అంటే ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు కరోనా దగ్గర నుంచి మనం చూసుకుంటే చాలామంది వీక్ అయిపోయారు. ఆ కరోనా తర్వాత వచ్చిన వాళ్ళు తగ్గిన వాళ్ళు కావచ్చు, వీక్ అయిపోయారు. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది జీవితం అంటే లైఫ్ మీద? సో లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అంటూ ఒకసారి మనకి ఇన్ఫెక్షన్ వస్తే ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినా అప్పుడు ఉన్న కాంప్లికేషన్స్ లైక్ లంగ్లో ఇన్ఫెక్షన్ రావడం కానీ, బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ రావడం కానీ, హార్ట్లో ఇన్ఫెక్షన్ రావడం కానీ, సో అట్లా ఏమైనా వస్తే కనుక ఆ ఎఫెక్ట్ కొంచెం ఉండొచ్చు. కానీ మేజర్ ఎఫెక్ట్ వచ్చేసి స్కిన్ మీద ర్యాష్ వచ్చేసి ఏదైతే కణాలుగా స్కార్స్ లాగా వదులుతాయో అట్లాంటివి ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే కనుక దానివల్ల మనకి లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ అయితే ఉంటుంది అని ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ అనమాట. ఒకసారి వస్తే మళ్ళీ రాకపోవచ్చు ఈ జబ్బు, బికాస్ ఇమ్యూనిటీ బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాం. ఓకే. అండ్ అలాగే దీనికి మనకి కరోనాలో ఎలాగైతే క్వారంటైన్ అయ్యామో మనం, అది వచ్చినప్పుడు దీనికి కూడా అలాంటి ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా మేడం? సో ఈ ఇన్ఫెక్షన్ కూడా ఇప్పటి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం అయితే ఒకవేళ ఈ ఎంపాక్స్ కానీ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక మనము
ఈ గవర్నమెంట్ స్పెసిఫైడ్ ఐసోలేషన్ ఫెసిలిటీస్లో ఉండాలి ఫర్ ద డ్యూరేషన్, ఎంటైర్ డ్యూరేషన్. ఆ స్కాబ్స్ అన్నీ కింద పడిపోయినంత వరకు, హీల్ అయినంత వరకు ఐసోలేషన్లో ఉండాలి. సో డెఫినెట్లీగా ఎందుకంటే మనకి ఈ అవేర్నెస్ కానీ ఈ డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన వార్నింగ్ కానీ దీని గురించి ప్రాబ్లం వచ్చేసి మనకి స్ప్రెడ్ అనేది డయాగ్నోసిస్కి ముందే కూడా జరగచ్చు. సో అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పర్టికులర్గా ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి. ఓకే. అండ్ చాలా దగ్గరలో మనం అంటే ఇప్పుడు కరోనా టైంలో చాలా నీట్నెస్ని నేర్చుకున్నాం మనం. సో ఇప్పుడు అంటే ఎక్కడ పడితే అక్కడ మురుగునీరు కావచ్చు, లేకపోతే చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయడం, దీన్ని ఆపడం వల్ల ఇలాంటి వైరస్లు తగ్గే అవకాశం ఏమైనా ఉందా మేడం? హైజీన్ అన్నది డెఫినెట్గా ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి చాలా చాలా యూస్ఫుల్. ఇప్పుడు మనం హిస్టరీ చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు 50 years 40 years ముందర చిన్నపిల్లలు విరోచనాలతోటి చనిపోవడం చాలా ఎక్కువ చూసేవాళ్ళం. ఇప్పుడు కానీ ఈ రోజుల్లో మనం అది చాలా తక్కువ చూస్తాం. ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్, చైల్డ్ మోర్టాలిటీ రేట్, ఇవన్నీ మనకి గైడ్లైన్స్ ఉండేవి తగ్గించడానికి అని చెప్పేసి. వాటిని తగ్గించడానికి మేజర్ కారణాలు మందుల కంటే ఎక్కువ మనకి హైజీన్ ఇంప్రూవ్ చేసుకోవడం, వాటర్ సప్లై, మనకి క్లీన్ వాటర్ అవైలబిలిటీ ఉండడం. సో ఈ ఇన్ఫెంట్ మోర్టాలిటీ, చైల్డ్ మోర్టాలిటీ రేట్స్ అన్నీ తగ్గినాయంటే ఆలోచించండి హైజీన్ వల్లనే. సో ఎస్, హైజీన్ ప్లేస్ అ హ్యూజ్ రోల్. స్పెసిఫిక్గా దీనికి హెల్ప్ చేస్తుందా లేదా అన్నది పక్కన పెట్టండి. హైజీన్ అనేది డెఫినెట్గా ఇంపార్టెంటే. ఓకే. ఎస్ అండి. అలాగే శ్వాస లేదా గాలి ద్వారా ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉందంటే ఒకళ్ళు తీసుకునే శ్వాస ద్వారా కానీ గాలి ద్వారా కానీ? గాలి ద్వారా తక్కువ, శ్వాస అంటే కూడా తక్కువ. డ్రాప్లెట్స్ అంటే ఎవరైనా దగ్గితే అవి కూడా ప్రొలాంగ్డ్ కాంటాక్ట్ ఉండాలి, ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ ఉండాలి. బ్రీఫ్ ఎక్స్పోజర్ తోటి కూడా అంత ఎక్కువ కాకపోవచ్చు, అండ్ దగ్గరగా ఉండాలి. ఇప్పుడు కనీసం విదిన్ 3 to 4 feet డిస్టెన్స్లో ఉండి దగ్గితే. కానీ ఇంకొకటి, ఈ వ్యాపించడం ఆలోచిస్తే కనుక ఈ లీజన్స్ అయితే ఏవి ఉన్నాయో అవి మనము సిగ్గా ఉన్న వాళ్ళకి బెడ్షీట్లు పడుకుంటారు కదా బెడ్ మీద, ఆ బెడ్షీట్లలో కూడా చెక్ చేస్తే ఈ వైరస్ ఉంటుంది. సో ఏవైతే ఎక్కువ కాంటాక్ట్ ఉన్న మెటీరియల్ లైక్ పిల్లో కవర్స్, బెడ్షీట్స్, ఇటువంటివి కూడా డెఫినెట్గా సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనుకోవచ్చు. సో ఒకే బెడ్ మీద మళ్ళీ ఇంకొకరి పోయి పడుకుంటే కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి మేడం, ఈ మంకీ పాక్స్ అనేది, ఈ ఎంపాక్స్ ఏదైతే ఉందో, ఈ మనిషి బాడీలో ఏ ఆర్గాన్పై ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది, అంటే ఏ వ్యవస్థపై ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది? సో మెయిన్ వచ్చేసి మనకి స్కిన్ మీద ర్యాష్ రావడము, అది మెయిన్. ఆల్మోస్ట్ అందరికీ అది ఉంటుంది. ఫీవర్ రావడం కానీ ఓవరాల్ జనరల్గా వైరల్ ఇన్ఫెక్షన్ లాగానే ఉంటుంది. కాంప్లికేషన్స్ వచ్చేసి మనకి లంగ్లో కానీ, హార్ట్లో కానీ, బ్రెయిన్లో కానీ, ఐ, దీస్ ఆర్ ద మెయిన్ ఆర్గన్స్ దట్ ఇట్ కెన్ అఫెక్ట్. నిమోనియా, లంగ్స్లో కెరటైటిస్ అంటారు, పైన ఉండే పొర మీద వైరస్ రెప్లికేషన్ చూసి దానివల్ల ఇన్ఫెక్ట్ అయ్యి చూపు పోవడం, ఆర్ హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం కానీ, బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం కానీ. బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే ఇట్ కెన్ లీడ్ టు డెత్. ఓకే. అండ్ కరోనా లాగా ఈ ఎంపాక్స్ కూడా వేరియంట్లుగా ఏమన్నా మారి వచ్చే అవకాశం ఉందంటారా? సో ఏ వైరస్ అయినా కానీ, ఏ లివింగ్ బీయింగ్ అయినా కానీ వరల్డ్లో మారుతూనే ఉంటుంది. ఇప్పుడు కరోనా కూడా మారి వచ్చింది మనకి. కరోనా వైరసెస్ ఇంతకు ముందు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు కొత్తగా వేరే కోవిడ్ వైరస్ అనుకున్నాం. అట్లానే ఇది కూడా క్లేడ్ 2 క్లేడ్ 2, క్లేడ్ 1 ఉండేటివి, ఆర్ 1 and 2. ఇప్పుడు క్లేడ్ 1B అంటున్నాం. మారింది, ఆ స్ట్రక్చర్ మారింది దానివల్ల. ఇప్పుడు సో డెఫినెట్గా మారుతూ ఉంటాయి. మారేటప్పుడే ఈ లక్షణాలు ఎట్లా మారుతాయి, ఆ మార్పు వల్ల మనకి ఏమి అవుతుందా అన్నది చూడాల్సిందే. కానీ మార్పు అన్నది కాన్స్టెంట్, చేంజ్ ఇస్ అ కాన్స్టెంట్, బికాస్
ఇవన్నీ మ్యూటేషన్స్, వైరసెస్ అండర్గో మ్యూటేషన్స్ లైక్ ఎనీ అదర్ లివింగ్ బీయింగ్స్. దానివల్ల ఈ చేంజెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి మల్టిప్లై అయ్యేటప్పుడు, రెప్లికేషన్ జరిగేటప్పుడు. సో దట్ ఈస్ కాన్స్టెంట్. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనకి ఇన్నర్ బాడీలో ఏది వచ్చినా వ్యాక్సిన్ అనేది ముందుగా తీసుకోవాలంటారు. వై వీటికి మాత్రం అంటే ఇలాంటి వైరసెస్కి మాత్రం పోస్ట్ ఎందుకలాగా వచ్చిన తర్వాత ఎందుకు ఇస్తారు? సో ఇప్పుడు మనకి ఇఫ్ యూఆర్ ఇన్ అ కంట్రీ వేర్ యూఆర్ హ్యావింగ్ అ హ్యూజ్ అవుట్బ్రేక్, ఎక్కువ మంది మనుషులకి ఎక్కువ మంది ఎక్స్పోజర్ తోటి ఎక్కువ మందికి ఇన్ఫెక్షన్ వస్తుంది అనుకోండి, అప్పుడు ఎక్కువ మందికి పాపులేషన్ బేస్డ్ వ్యాక్సిన్స్ ఇవ్వచ్చు. మనకి అప్పుడు కోవిడ్లో అదే చేసాం, ఎందుకంటే ఎక్కువ మందికి ఎక్స్పోజర్ వస్తుంది, ఎక్కువ మందికి ఇన్ఫెక్షన్ ఉందని. కానీ ఇప్పుడు ఎంపాక్స్తో వచ్చేసి అంత ఎక్కువ ఈజీగా స్ప్రెడ్ అవ్వదు జబ్బు. మొత్తం నీకు పాపులేషన్ అందరినీ వ్యాక్సినేట్ చేయాలంటే అంత ఈజీ కాదు. కోవిడ్లో చూసాం, చాలా కష్టం అది చేయడం. అండ్ మనకి రిస్క్ లేదు అందరికీ. రిస్క్ ఉంటే అర్థం ఉంది, రిస్క్ లేనప్పుడు ఎందుకు అందరికీ వ్యాక్సినేట్ చేయాలి? ఓకే. సో ఉన్న వాళ్ళకి ఎవరికైతే రిస్క్ ఉందో వాళ్ళకి ముందే వ్యాక్సిన్ ఇవ్వచ్చు, ఆర్ ఎవరికైతే ఎక్స్పోజర్ ఉందో అప్పటికప్పుడు మనము ప్లాన్ చేసుకోవచ్చు. అందరికీ ఇవ్వాలంటే ఇట్స్ జస్ట్ నాట్ పాసిబుల్. ఓకే. అండ్ అవసరం లేదు. అండ్ అది ఇప్పుడు ఈ కరోనా తర్వాత చాలామంది అంటే వీక్ అయిపోవడం ఇలాంటివి జరిగినాయి కదా. సో దీనివల్ల అంటే ఎక్కడ పురుషుల్లో ఎక్కువ ఉంటుందా, మహిళల్లో దీని మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందా? సో ఇంతకుముందు క్లేడ్ 2Bలో ఎక్కువ మేల్ టు మేల్ సెక్స్ హోమోసెక్షువల్ పార్ట్నర్స్కి ఎక్కువ ఉండేది. ఇప్పుడు హెట్రోసెక్షువల్ పార్ట్నర్స్ కూడా ఉంది. సో ఇప్పుడు ఉన్న దాంతో దర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ మ్యాన్ అండ్ విమెన్, అందరికీ కూడా రావచ్చు. ట్రావెల్ ఎక్కువ చేసే వాళ్ళకి ఎక్స్పోజర్ డెఫినెట్గా ఉంటుంది. సో అగైన్ హెట్రోసెక్షువల్ ట్రాన్స్మిషన్ ఉంది కాబట్టి ప్రికాషన్స్ తీసుకోవాల్సింది. టు అవాయిడ్ హ్యావింగ్ సెక్స్ విత్ పీపుల్ యూ ఆర్ నాట్ ఫెమిలియర్ విత్, పీపుల్ హూ హ్యావ్ ర్యాష్, కమర్షియల్ సెక్స్ వర్కర్స్, ఇట్లాంటివి అవాయిడ్ చేయడం బెటరు. ఇంకొకటి వాట్ వీ మిస్డ్ అవుట్ ఇన్ టాకింగ్ ఇస్ ఎయిర్పోర్ట్ దగ్గర మానిటరింగ్. మై నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి ఏదైనా కొత్త జబ్బు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర థర్మల్ స్క్రీనింగ్ అని చెప్తాం, చేయొచ్చు, బట్ ఇట్ మే నాట్ బీ వెరీ ఎఫెక్టివ్ ఇన్ దిస్ కేస్. ఎందుకంటే మనకి ఇన్క్యుబేషన్ పీరియడ్ అనేది, అంటే మనకి ఎక్స్పోజ్ అయినాక మనకు ఇన్ఫెక్షన్ జబ్బు సిమ్టమ్స్ రావడానికి 10 నుంచి 14 రోజుల వరకు పట్టచ్చు. దట్స్ అ లాంగ్ టైం. ఎక్స్పోజ్ అయ్యి దేశంలోకి వస్తే నీకు వచ్చినప్పుడు ఫీవర్ ఉండకపోవచ్చు, తర్వాత రావచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ఫుల్ ప్రూఫ్ మెథడ్. అండ్ ఇంకొకటి మనకి ర్యాష్ ఇస్ అ బిగ్గర్ సిమ్టమ్. ర్యాష్ ప్లస్ హెడేక్ ఆర్ ర్యాష్ ప్లస్ ఫీవర్, ర్యాష్ ప్లస్ లింఫ్ నోడ్స్, అవి మనకి సిమ్టమ్స్. సో టెంపరేచర్ ఉండకపోవచ్చు కూడా. అండ్ అట్లా అని చెప్పి మనం ర్యాష్ కోసం స్క్రీన్ చేయడం కష్టం, ఎందుకంటే సగం మంది మాస్కులు పెట్టుకొని వస్తారు, ముఖమే కనిపించదు, ప్లస్ ఈ ర్యాష్ అన్నది లోపల ఉంటుంది, బట్టల లోపల ఉంటుంది, టెస్ట్ చెక్ చేయడం ఇంపాసిబుల్. ఇంకోటి ఈ ర్యాష్ అంటే ఇంకొకటి గుర్తొచ్చింది, ఈ ప్యాటర్న్ ఆఫ్ ర్యాష్ మొదట ఎక్స్ట్రిమిటీస్ అంటే ముఖము, చేతులు, కాళ్ళు ఇట్లా వచ్చి లోపలికి స్ప్రెడ్ అవుతుంది. చికెన్ పాక్స్లో అయితే ముందు లోపల ట్రంక్, చెస్ట్, బ్యాక్ అట్లా వచ్చి బయటకు స్ప్రెడ్ అవుతుంది. అది సెంట్రీ పీటల్ స్ప్రెడ్. దీంట్లో అయితే ఎంపాక్స్లో అయితే సెంట్రిఫ్యూగల్ స్ప్రెడ్, లోపలికి వస్తుంది, ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్ అనమాట. సో ఎనీవే ఇది ఎయిర్పోర్ట్స్లో కానీ ట్రైన్ స్టేషన్స్లో కానీ చెక్ చేయడం ఇంపాసిబుల్. సో స్క్రీనింగ్ చాలా కష్టం దీంతో. సో ప్రజలు గ్రహించాలి, ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళకి తెలుసుకోవాలి, పర్టికులర్గా బయట నుంచి ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి. ఇట్లా సిమ్టమ్స్ వస్తే మీరు ఎండమిక్ కంట్రీస్ వెళ్ళి ఇండియాకి వచ్చినప్పుడు ఇట్లా సిమ్టమ్స్ వస్తే కనుక ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి, ఆర్ ఇవాల్యుయేట్ చేయించుకోవాలి, ఉందా లేదా అని చెప్పి, లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా అని చెప్పేసి. ఓకే. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఈ ఎంపాక్స్లో వచ్చే మచ్చలు ఏవి కూడా పోవు, ఈ ర్యాషెస్కి సంబంధించిన మచ్చలు అన్నారు. చికెన్ పాక్స్లో కొన్ని ఇయర్స్కి అవి మొత్తానికి పోతాయి, ఇవి ఎప్పటికీ ఉండిపోయే ఛాన్సెస్ ఉన్నాయా మేడం? సో అంత డీటెయిల్స్ కూడా మనకి ఇంకా తెలియదు, బట్ ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ ఇట్ లీవ్స్ స్కార్స్.
జనరల్గా వదిలేస్తా, దట్ ఇస్ వాట్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్. ఓకే. అండ్ ప్రెసెంట్ మన దేశంలో ఏ వేరియంట్ ఎక్కువ వ్యాప్తిలో ఉందంటారు? ఇప్పుడు మన దేశంలో అసలు ఎంపాక్స్ లేదు. ఓకే. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకునేదానికి, సో దట్ ఈ జబ్బు మనకి వచ్చిన కంట్రోల్లో ఉండేలా పెట్టుకునేదానికి. వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్, ఎంపాక్స్ కేసెస్ ఈరోజు యాక్టివ్గా లేవు. ప్రీవియస్ అవుట్ బ్రేక్ 2022 to 2023 టైంలో మనకి ఇండియాలో ఒక అబౌట్ 30 కేసెస్ వచ్చాయి, అవుట్ ఆఫ్ విచ్ వీ హ్యాడ్ 1 డెత్. దట్ వాస్ క్లేడ్ 2B. ఇప్పుడు ఏదైనా వస్తే క్లేడ్ 2. ఇప్పుడు ఏదైనా వస్తే మనకి క్లేడ్ 1B రావచ్చు, బికాస్ అదే మనకి ఎక్కువ ఉంది వరల్డ్ వైడ్ అయితే కన్నా. కానీ ఈరోజు మనకి కేసెస్ లేవు, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఓకే. అండ్ ఇలాగే మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు ఇది ఎక్కువ యానిమల్స్ నుంచి మనకి స్ప్రెడ్ అవుతుంది అన్న. చాలామంది ఇంట్లో యానిమల్స్ని పెంచుకోవడం, లైక్ కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, ర్యాట్స్ని కూడా, పర్షియన్ ర్యాట్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇప్పుడు కొత్తగా మకావు అనే బర్డ్ని ఎక్కువగా పెంచుకుంటున్నారు. వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మేడం? సో ఇది కాకపోయినా వేరే ఇన్ఫెక్షన్స్ అయినా అనిమల్ టు హ్యూమన్ ఇంటరాక్షన్ అంటే వస్తుంది. సో వాట్ ప్రికాషన్స్ కెన్ యూ టేక్? First of all, avoid too much of proximity to animals. అండ్ యానిమల్స్ ఏదైతే ఉందో రెగ్యులర్గా వెట్స్ దగ్గరికి తీసుకెళ్ళి యూ నీడ్ టు గెట్ దెమ్ టెస్టెడ్, ఏమైనా వాటికి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, బికాస్ వాటికి వచ్చే ఇన్ఫెక్షన్స్కి హ్యూమన్స్కి వచ్చే ఇన్ఫెక్షన్స్కి తేడా ఉంటుంది, కానీ అవి మనకి రావచ్చు. అట్లా ఏమైనా వస్తే కనుక హ్యూమన్స్ ఆల్సో నీడ్ టు బీ ట్రీటెడ్ అండ్ టెస్టెడ్ అండ్ ట్రీటెడ్. అండ్ రెస్పెక్ట్ ద డిస్టెన్స్ దట్ యూ నీడ్ టు మెయింటైన్. కుక్కల్ని పెంచుకుంటాము, బట్ యూ డోంట్ హ్యావ్ కుక్కలు మరీ దగ్గరికి తీసుకొని వాటి ముద్దు పెట్టుకోవడము అట్లాంటి కొంచెం చేస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది మనకి రిస్క్ ఆఫ్ అక్వైరింగ్ ఇన్ఫెక్షన్స్. అండ్ డాగ్ బైట్స్ ఆఫ్ కోర్స్ హ్యావ్ టు అవాయిడ్ ఇట్. బేసిక్ ప్రికాషన్స్ దట్ యూ హ్యావ్ టు ఫాలో. వాటికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే ట్రీట్ చేయించుకోవడం. ఓకే. అండ్ ఎలాంటి, అంటే ఏ కైండ్ ఆఫ్ సర్లైన్స్ మనకి హెల్ప్ అవుతాయి మ్యామ్ ఈ ఎంపాక్స్కి సంబంధించి? ఎంపాక్స్కి సంబంధించింది వాట్ కైండ్ ఆఫ్ సర్వైలెన్స్. సో ఇప్పుడు కేరళ ఏం చేస్తుంది చెప్తాను. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆర్ నాట్, బట్ దిస్ ఇస్ వాట్ కేరళ ఇస్ డూయింగ్. ఎవరైనా బయట దేశం నుంచి ఇండియాలోకి వస్తే దే ఆర్ ఆల్ బీయింగ్ డాక్యుమెంటెడ్ అండ్ ఆ రికార్డ్ ఇస్ బీయింగ్ మెయింటైన్ ఫర్ 21 days. సో దట్ వీళ్ళకి ఎవరికైనా ఏమైనా సిమ్టమ్స్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే ట్రాకింగ్ ఫెసిలిటీస్ అయినా ఉండడానికి ఇది కేరళ చేస్తుంది. ఈజ్ ఇట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అదర్ స్టేట్స్ అట్ దిస్ పాయింట్? నో. బట్ అగైన్ కేరళ నుంచి మిడిల్ ఈస్ట్కి పోయేదానికి ఎక్కువ, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మిడిల్ ఈస్ట్ అండ్ కేరళ 2 different districts లాగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ట్రావెల్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ చూస్తున్నాము ఇష్యూస్ దట్ కెమ్ అప్, అండ్ దే హ్యావ్ కమ్ అప్ విత్ ద మెకానిజం టు రికగ్నైజ్, విచ్ ఇస్ గుడ్. ఆ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకున్నారు అండ్ దే ఆర్ కీపింగ్ అ రికార్డ్. ఎవరైనా వేరే దేశం నుంచి వస్తే, పర్టికులర్ అన్ని దేశాల నుంచి కాదు, ఎక్కడైనా ఈ ఎంపాక్స్ ఉన్న దేశాల నుంచి వస్తే వాళ్ళ డేటాబేస్ అయితే పెట్టుకొని దే ఆర్ మానిటరింగ్ దెమ్. ఇంట్లో ఉన్నా కానీ ఆ మానిటరింగ్ ఫెసిలిటీస్ పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్వీడన్ ఆర్ కాంగో, ఇట్లా స్పెసిఫిక్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి. ఓకే. నైజీరియా, కెన్యా. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్, ఈ లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు ఈ మాట ఎక్కువగా వినిపించింది బయట, మేబీ మీరు విన్నారో లేదు నాకు తెలీదు. ఈ ఎవరికైతే ఈ ఓ పాజిటివ్ గల బ్లడ్ ఉంటుందో వీళ్ళకి ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, సో వీళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వు ఏ ఇన్ఫెక్షన్స్ అనేది ఉంటుంది. దీనికి మీరేమంటారు మేడం? కోవిడ్ కాదు కదా, కోవిడ్ ఆర్ ఎంపాక్స్ ఆర్ ఎనీ అదర్ ఇన్ఫెక్షన్ బ్లడ్ గ్రూప్కి సంబంధించి అయితే కాదు ప్రస్తుతానికైతే. రీసెర్చ్ చేశారు, వి ఆల్సో లుక్డ్ ఇంటూ ఇట్, బట్ స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ బ్లడ్ గ్రూప్ తోటి ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది అన్నది ఒక అపోహ. సో ఇమ్యూనిటీ బాగుండాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ హెల్దీ లైఫ్ స్టైల్. హెల్దీ లైఫ్ స్టైల్ ఇంక్లూడింగ్ గుడ్ ఫుడ్, గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ హెల్దీ మైండ్. So all of this will make a huge difference in your immunity, not your blood group. Okay, and final question, ఈ ఎంపాక్స్ నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవచ్చు? అవేర్నెస్. ఏ దానికైనా కానీ మనం 100% ప్రొటెక్షన్ చేసుకోలేకపోవచ్చు, బట్ మనకి ఆ జబ్బు గురించి అవగాహన ఉండి ప్రికాషన్స్ తీసుకుంటే ఇట్ విల్ హెల్ప్. ఇప్పుడు ఎంపాక్స్ గురించి అంటే
ఎవరికైనా పర్టికులర్గా ఎంపాక్స్ ఉన్న దేశాలకి వెళ్తే గన జాగ్రత్తలు తీసుకోండి. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ర్యాష్ ఉంటే ఆర్ జ్వరం ఉంటే మెయింటైన్ డిస్టెన్స్. ఇప్పుడు ఎంపాక్స్ తోటి కొంచెం సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ కూడా ఉంది కాబట్టి యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ వెన్ యూర్ చూసింగ్ యర్ సెక్షువల్ పార్ట్నర్స్, పర్టికులర్లీ పీపుల్ హూ యూ డోంట్ నో, బయట వాళ్ళని తో ఇంటరాక్షన్ ఉంటే కనుక యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అండ్ బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు అనిమల్ కాంటాక్ట్ కూడా పర్టికులర్గా ఈ కంట్రీస్లో వేరెవర్ నైజీరియా, కెన్యా, కాంగో, all the countries in Africa that have the infection, or Sweden, Pakistan, Thailand, itla konni countries unnai. Ee countries ki vellinappudu extra precautions to make sure you don't get exposed to the virus. ఓకే. అండ్ ఇది వచ్చినప్పుడు ఈ ఎంఫాక్స్ అనేది వచ్చినప్పుడు లాస్ట్లో కరోనా టైంలో మనకి ఈ సి విటమిన్కి సంబంధించి ఎక్కువ తీసుకోవాలి, సిట్రిక్ యాసిడ్ ఉన్నది తీసుకోవాలి, పులుపు ఎక్కువగా తీసుకోవాలని చెప్పారు. దీనికి కూడా స్పెసిఫిక్ డైట్ ఏమన్నా ఉంటుందా మేడం? కరోనా టైంలో చెప్పిన సి విటమిన్ కూడా ఇప్పుడు హ్యాస్ బీన్ ప్రూవెన్ దట్ ఇట్ ఈస్ రాంగ్. చాలా చాలా థాట్స్ వచ్చాయి కరోనా టైంలో. మోస్ట్ ఆఫ్ దెమ్ అవన్నీ డిస్ప్రూవ్ అయ్యాయి. విటమిన్ సి దట్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్, హ్యూమాంగస్ డోసెస్, అది మామూలుగా తీసుకునేదానికి సాధ్యం కాని డోసెస్ అనమాట. సో హెల్దీ డైట్, రెగ్యులర్గా వైటమిన్స్ తీసుకుంటే పర్వాలేదు, బట్ నాట్ doing the vitamins at all. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే చాలా తెలియని విషయాలు కూడా మీ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఎంపాక్స్ యొక్క లక్షణాలు, దీని నివారణ ఎలా ఉంటుంది, అసలు మనకు ఉందా లేదా అనే చాలా విషయాలు మనం బయట వింటున్నాం. బయట వినడానికి మేడం చాలా క్లారిటీ ఇచ్చారు. సో ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. నమస్తే.